అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2024వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు గృహప్రవేశానికి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి, ఏ తేదీల్లో ఉన్నాయో క్లియర్గా నేను తెలియజేస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ అందుతుందండి. ఫిబ్రవరి నెలలో మంచి రోజులు, ముఖ్యమైన పండుగలు, అలానే ఏ రోజు ఏ శుభకార్యాలు చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది ఉందండి. మీకు ఎవరికైనా సరే ఉపయోగపడితే తప్పకుండా ఆ వీడియో లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు మనము 1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు గృహప్రవేశానికి ముహూర్తాలు ఏ రోజులలో ఉన్నాయో తెలుసుకుందామండి. ఫిబ్రవరి 10వ తేదీన మాఘమాసం పాడ్యమి తిథి ధనిష్ట నక్షత్రం శనివారం అండి. ఈ రోజున మనకి గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం విధియా తిథి శతభిష నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత ఫిబ్రవరి 13వ తేదీన మంగళవారం చవితి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈరోజు నక్షత్రం ప్రకారం మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత ఫిబ్రవరి 14వ తేదీన బుధవారం పంచమి తిథి రేవతి నక్షత్రం అండి. ఈ రోజున గృహప్రవేశానికి ముహూర్తాలు చాలా ఉన్నాయండి. గృహప్రవేశానికి, గృహ శంకుస్థాపనకి, గృహ ఆరంభం, అద్దె ఇల్లు మారటానికి, వీటన్నిటికీ కూడా మనకి ఈ 14వ తేదీ చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత ఫిబ్రవరి 15వ తేదీ గురువారం షష్ఠీ తిథి అశ్విని నక్షత్రం. ఈ రోజు కూడా గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. అలానే అద్దె ఇంటికి మారటానికి, గృహ శంకుస్థాపనలకి అన్నిటికీ ముహూర్తాలు చాలా బాగున్నాయి. తర్వాత ఫిబ్రవరి 18వ తేదీన ఆదివారం నవమి తిథి రోహిణి నక్షత్రం అండి. ఈ రోజున నక్షత్రం ప్రకారం మనకి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 19వ తేదీన సోమవారం దశమి తిథి మృగశిర నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత ఫిబ్రవరి 21వ తేదీన బుధవారం ద్వాదశి తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత ఫిబ్రవరి 22వ తేదీన గురువారం త్రయోదశి తిథి పుష్యమి నక్షత్రం. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, అద్దె ఇల్లు మారటానికి అన్నిటికీ మనకి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఫిబ్రవరి 23వ తేదీన శుక్రవారం చతుర్దశి తిథి ఆశ్లేష నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయి. ఫిబ్రవరి తేదీన పౌర్ణమి తిథి మఖా నక్షత్రం శనివారం అండి. ఈ రోజున గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత ఫిబ్రవరి 25వ తేదీన ఆదివారం మాఘమాసం పాడ్యమి తిథి అండి. ఈ రోజు నక్షత్రం పుబ్బ నక్షత్రం. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు చాలా ఉన్నాయి. తర్వాత ఫిబ్రవరి 26వ తేదీన సోమవారం విధియా తిథి ఉత్తరా నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు చాలా ఉన్నాయి. ఫిబ్రవరి 27వ తేదీన తదియా తిథి హస్త నక్షత్రం మంగళవారం అండి. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు చాలా ఉన్నాయి. ఫిబ్రవరి 28వ తేదీన బుధవారం చవితి తిథి చిత్తా నక్షత్రం అండి. ఈ రోజు మనకి చిత్తా నక్షత్రం అనేది పూర్తిగా ఉంటుంది. ఈ రోజు ప్రత్యేకత సంకటహార చతుర్థి వ్రతం అండి. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత ఫిబ్రవరి 29వ తేదీ గురువారం పంచమి తిథి చిత్తా నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు చాలా ఉన్నాయి. మీరు నేను చెప్పినటువంటి ఈ తేదీలలో నేను ఈ తేదీలు అనేవి మళ్ళీ రిపీట్ చేస్తానండి. 10వ తేదీ, 11వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ, 21వ తేదీ, 22వ తేదీ, 23వ తేదీ, 24వ తేదీ, 25వ తేదీ, 26, 27, 28, 29 ఈ నేను చెప్పినటువంటి ఈ తేదీలలో మాత్రమే మనకి పంచాంగం ప్రకారం గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మీకు ఇంకా ఎవరికైనా ఈ వీడియో మీద సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.